నందమూరి కళ్యాణరామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 6 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో ఈ సినిమా 14 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 44 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 21 కోట్లకు అమ్మారు. అందులో 7 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. ఇంకా 14 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 14 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 28 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక ఈరోజు శుక్రవారం కొత్త సినిమా ఉంది, ప్లస్ ఈ శని ఆదివారంలో ఏమన్నా కలెక్షన్స్ రావచ్చు. ఇక మిగతా రోజుల్లో నాకు తెలిసి మరో 1 కోటి షేర్ రావచ్చు సినిమాకు ఓవరాల్గా. అంటే 8 కోట్లు వెనక్కి వస్తాయి. 13 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్ కళ్యాణరామ్కి. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చలేదు, రెగ్యులర్ రొటీన్గా ఉంది. ఒక క్లైమాక్స్లో ఆ షాక్ వాల్యూ ఒకటి బాగుంది అంతే. విజయశాంతి ఉన్నా, కళ్యాణరామ్ ఉన్నా, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ ఇచ్చిన కొత్త డైరెక్టర్, రైటరు. సినిమా వచ్చేసి వాషౌట్ అయిపోయింది సినిమా యాక్చువల్గా. పోయిన మొదటి వీకెండ్లో వచ్చిన కలెక్షన్సే, ఆ తర్వాత వీక్ డేస్లో కలెక్షన్సే లేవు. సో ఈ వీకెండ్తో అయిపోయింది సినిమా. అది మరి కళ్యాణరామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అయిన మొదటి వారంలో 14 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమా బడ్జెట్ 44 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 21 కోట్లకు అమ్మారు. అందులో 7 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 14 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 28 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. సో 14 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.